నమస్తే. వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం అయితే ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో ఉన్నాం. వెంకటాపురం మండలానికి సంబంధించి ప్రధానంగా వెంకటాపురం మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఇటు చిరుతపల్లి గ్రామంలో అయితే విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా ఏదైతే పలుసార్లు మీకు కాలేజీ టీవీ చూపించే ప్రయత్నం చేసింది. పూర్తిగా కూడా మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న రైతులైతే తీవ్రంగా కూడా నష్టపోతున్నారు. బహుళజాతి కంపెనీల వల్ల అంటూ కూడా పలుసార్లు మీకు కాలేజీ టీవీ చూపించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న రాత్రి పురుగుల మందు తాగి ఒక యువ రైతు అయితే మృతి చెందిన ఘటన అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. మనం విజువల్స్‌లో చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఇటు ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఇటు రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా కూడా మా పరిస్థితి ఇది అని మొరపెట్టుకున్నప్పటికీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇటు అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఒక నెల గడవక ముందే ఇంకొక రైతు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో ఇంకొక రైతు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతాలలో పూర్తిగా కూడా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా పరిస్థితి ఇదే అని చెప్పినప్పటికీ ఏ అధికారి కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోవట్లేదు. దీనివల్ల మా రైతులందరం కూడా మేము సూసైడ్ చేసుకొని చనిపోవాల్సిన సిచ్యువేషన్ ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ చిరుతపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు, మరి రైతులు ఉన్నారు. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ప్రధానంగా అసలు ఈ రైతు ఎలా ఉండేవాడు? అసలు మీతోని ఎలా జరిగింది అని చెప్పండి. ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో అంటే 5వ షెడ్యూల్ భూభాగం ఉన్నటువంటిది వనవసరం చట్టం ఉన్నప్పుడు మరి ఇక్కడ గిరిజనేతరుటువంటిది వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా మరి ఉన్నటువంటి కమిటీ ఏదైతే కంపెనీ భవన కంపెనీ ఉన్నటువంటిది మరి ఏదైతే మొక్కజొన్నటువంటిది విత్తనాలు ఏదైతే డైరెక్ట్ గా కంపెనీలతో ఉన్నటువంటి అగ్రిమెంట్ చేయకుండా ఎవరైతే ఉన్నటువంటి కంపెనీలతో ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి ఏజెంట్లు ఆర్గనైజేషన్లు ఎవరైతే ఉన్నారో మరి గిరిజనేతలు వాళ్ళు ఆ కంపెనీ ఉన్నటువంటి రేటు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి కమిటీ ఏదైతే కంపెనీ ఉన్నటువంటిది రేటు మరి 70-80 వేలు ఉంటే ఇక్కడ మరి రైతుకి టన్నుకు మాత్రం మరి వాళ్ళకి ఇచ్చేటటువంటిది 28 మరి 28 మరి అదే హైటెక్ దానికి మాత్రం 8,000 ఇస్తున్నారు. అదే విధంగా మరి ఏదైతే సిండియన్ మరి కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి 36,000 టన్నుకి ఇస్తున్నారు. అది ఈ విధంగా మరి రైతులు అంటే కష్టపడి మరి 4 నెలలు కష్టపడి మరి ఏదైతే పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రాక మరి పంట రాకున్నటువంటి వాళ్ళు తీవ్రమైన నష్టపోయి మరి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మరి పండినటువంటి పంట పండకపోవడం వల్ల మరి ఏదైతే మరి వాళ్ళకి మరి అప్పులు ఉన్నటువంటిది బాధలు ఉండడం వల్ల మరి అప్పులు వాళ్ళు అడగడం వల్ల మరి వాళ్ళ రైతు మరి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనటువంటిది మరి ఈ యొక్క ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో వనరుల చట్టంగా విరుద్ధంగా ఈ యొక్క బహుళకు అమ్ముతున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నారో మరి దాని మీద నియంత్రణ చేయవలసినటువంటి బాధ్యత మరి ఐటీడీ పీఓ ఉన్నా కూడా దాన్ని నిమ్మక నీరెత్తేట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనటువంటి మరి యొక్క ఐటీడీ పీఓ మేడం గారు మరి దీని మీద మరి దాదాపు 2 నెలలు మరి రైతులు ఉద్యమం చేస్తా ఉంటే దీనివల్ల నష్టపోయినటువంటిది మరి ఉద్యమం చేసినా కూడా మరి చలనటువంటి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనటువంటిది ఆమె మరి ఈ యొక్క మొక్కజొన్నటువంటి నష్టపోయినటువంటి రైతుల మీద మరి చేస్తున్నటువంటి పోరాటానికి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించవలసిన బాధ్యత మరి అదేటువంటి మరి పిఓ గారికి ఉన్నా కూడా మరి ఎందుకు మరి పట్టించుకోకపోవడం నిజంగా మరి ఆదివాసీ సంక్షేమ పరిస్థితున్న తీవ్రమైనటువంటి మరి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనటువంటి ప్రభుత్వం నుంచి మరి ఆమె ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఏజెన్సీ బాస్ అయినటువంటిది మరి ఒక కలెక్టర్ కాదు, మొత్తం ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం బాసు ఐటీడీపీఓ మరి ఆమె ఇప్పటికైనటువంటి మరి ఈ యొక్క కంపెనీ ఏజెంట్ల మీద మరి క్రిమినల్ కేసులు మరి బుక్ చేయాలి. మరి డైరెక్ట్ అగ్రిమెంట్ ఉన్నటువంటిది మరి వాళ్ళకి రైతులకే మరి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి మరి డిమాండ్ చేస్తూ ఆదివాసీ మరి ఇప్పటికైనా మరి పిఓ గారు మరి స్పందించకపోతే ఆదివాసీ సంఘాలను ఆదివాసీ సంఘాల ఐక్యంగా ఉద్యమించడానికి మరి కార్యాచరణ రూపొందిస్తామని మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ఇది ఎక్కడ పరిస్థితి అంటే పూర్తిగా కూడా ఆదివాసీ సంఘాలు కూడా పూర్తిగా కూడా మండిపడుతున్న సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే రైతున్నారో రైతుల మృతదేహాన్ని అయితే ఎంజిఎం హాస్పిటల్ నుంచి కూడా ఈ గ్రామానికి స్వగ్రామానికి అయితే తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మాట్లాడదాం ఇంకొక వ్యవసాయ శాఖ ఇది పోరాటానికి సంబంధించి కూడా మనతో పాటు ఉన్నారు. అలా చెప్పండి అన్న, ప్రధానంగా మీరు అసలు పోరాటాలు చేసిన పరిస్థితి ఉంది, పూర్తిగా కలెక్టరేట్లు ముట్టడిచ్చిన పరిస్థితి ఉంది, ఎంతో మందికి వినతి పత్రాలు అందజేసిన పరిస్థితి ఉంది.
ఈ పరిస్థితిలో ఈ యువ రైతు ఆత్మహత్య ఎట్లా చూడొచ్చు? గత నెల రోజులుగా ఈ మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఈ సీడ్ ప్రొడక్షన్ పేరుతోటి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని, ఈ సీడ్ ప్రొడక్షన్ అనేది చేయడం జరుగుతా ఉంది. దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా పంట దిగుబడి రాక, వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దాని గురించి రైతులు గత నెల రోజుల నుంచి కూడా పోరాటం చేస్తా ఉన్నారు. గిట్టుబాటు ధర కల్పించాలి. అదే విధంగా మరి పంట నష్టపోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. చనిపోయిన రైతులకు గాని, లేకపోతే దానివల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి గత కొంతకాలంగా రైతులు పోరాటం చేస్తా ఉన్నారు. ఆర్గనైజర్ల పైన. ఆర్గనైజర్లు చేస్తున్నటువంటి మోసాల పైన కూడా ఈరోజు మరి రైతులంతా కూడా సమిష్టిగా పోరాటం చేస్తా ఉండే. కానీ ఇప్పటి వరకు కూడా ఈ ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎటువంటి చర్యలు లేవు. గత ఫిబ్రవరి 23వ తారీఖున కచ్చలపు చంద్రరావు అనే రైతు హైటెక్ 5 ఎకరాలు, సింజంట ఒక 5 ఎకరాలు వేసి గింజలు ఎక్కకపోవడంతో మనస్తాపానికి గురయ్యి మొట్టమొదటిసారిగా రైతు చనిపోవడం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన రైతు. అదే విధంగా ఈ రోజు కూడా లేకమ్మద అనే ఒక రైతు హైటెక్ మొక్కజొన్న సాగు చేసి, ఈ సాగు చేసిన తర్వాత వచ్చినటువంటి దిగుబడి తగ్గింది. ఆ తగ్గిన దిగుబడి కోసం కూడా మరి ఆ రైతుకు ఆర్గనైజర్కి అమ్ముకుంటే ఆ డబ్బులు అడిగినప్పుడు ఆ ఆర్గనైజరు మీరు నష్టపరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, కాబట్టి నా మీద మీరు ఫిర్యాదు చేసిండ్రు, కాబట్టి మీకు మేము డబ్బులు ఇవ్వను, మీరు ఏదైనా ఉంటే కలెక్టర్ దగ్గరికి పోయి డబ్బులు అడుక్కోమని చెప్పేసి మరి ఆ రైతుతోటి అనడంతో ఆయన మధు అనే యువ రైతు తీవ్ర మనస్తాపానికి గురైంది. తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి దాపరించింది. ఈ ఆత్మహత్య కారణం ఖచ్చితంగా కంపెనీ ఆర్గనైజర్ అయినటువంటి మన్యం సురేష్ బాబే. దీనిపైన సురేష్ బాబు పైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే చనిపోయినటువంటి కచ్చలపు చంద్రరావుకి, అదేవిధంగా లేకమ్మదికి మరి 50 లక్షల రూపాయలు కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి అంటే పూర్తిగా కూడా ఏదైతే రైతు హత్య కాదు, ఇది ఖచ్చితంగా కూడా ప్రభుత్వ హత్యే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి గోండవాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. అలా చెప్పండి అన్న, ప్రధానంగా మీరు అనేక పోరాటాలు చేసిన పరిస్థితి ఉంది, ఇటు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది, ఎట్లా చూడొచ్చు అన్న? ఈరోజు చాలా దుర్భరమైన చర్య. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్న నకిలీ విత్తనాలతోని ఆదివాసీ రైతులు చనిపోవటమైనా కారణమని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ జిల్లాలో తొలి మంత్రిగా సీతక్క ఉన్నది. ఆమె అసెంబ్లీలో కనీసం కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. ఇదే బాండు విషయంలో గత 2 నెలల నుండి ఏఎన్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరస నరసింహమూర్తి గారు ఉద్యమం చేస్తా ఉంటే, ఈ రోజు మధు అనే ఆదివాసీ యువ నాయకుడు మరణిస్తే ఆయననే నరసింహమూర్తి గారిని ఎలా బంధిస్తాలని నేను ఈరోజు పోలీస్ శాఖని హెచ్చరిస్తున్నా. ఆదివాసీ రైతుల కోసం ఉద్యమం చేస్తే ఆయన అరెస్ట్ చేస్తావా? ఆయన ఏం తప్పు చేసిండ్లో ఈ ప్రజానికి సమాధానం చెప్పాలి. రైతుల పక్షాన నిలబడటం మా తప్ప మేము ఈ రోజు అడుగుతున్నాం. ఈ దేశానికే వెన్నెముక్క లాంటిదని చాలా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. అందరూ కూడా ఈ దేశానికే, ఈ ప్రపంచానికే ముఖ్యమంత్రులు కూడా అందరూ కూడా ఉపన్యాసం ఇస్తారు. రైతే దేశానికి వెన్నెముక్క అంటలే. ఈ పురుగుల మందు తాగి ఇది చనిపోవటమేనా? ఇది వెన్నెముక్క. ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా, ఆదివాసీ ఎమ్మెల్యేలరా, ఖబర్దార్.
ఒక ఇద్దరు పానాలు తీసుకున్నారు. ఈ మొక్కజొన్నల వల్ల ఇద్దరు పానాలు తీసుకున్నారు. ఇంకెంత మంది పానాలు తీసుకుంటాం. ఆదివాసీ ఉద్యమం ద్వారా మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెబుతాం. ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టం ఉన్నది, పెసా చట్టం. ఈ పార్లమెంట్ చట్టాన్ని ఈ అధికారులు ఎందుకు అమలు చేస్తాలేదంటా ఈ రోజు అడుగుతున్నా. ఐటీ అధికారి కూడా ఇక్కడ రైతు చనిపోతే ఒక చిన్న స్టాఫ్ ను పంపించిందిలే, ఇక్కడ పెసా చట్టం ఉన్నది, 170 ఉన్నది. ఈ రైతు చనిపోవడానికి కారణం ఏంది అడిగి రాసుకొని పోయింది లేదు, కానీ కనీసం జిల్లా కలెక్టర్ కూడా రాలేని పరిస్థితి ఉన్నది. ఏజెన్సీ హెడ్ బాస్ ఎవరంటే ఐటీడీ పిఓ. ఈ ప్రాజెక్టు మొత్తం ఐటీడీ పరిధిలో ఉంటది. ఈ ఏజెన్సీలో సింజెంటా గానే హైటెక్ గానే ఏ డీలర్షిప్లు కూడా ఏజెన్సీ ప్రాంతంలోనికి రాకుండా అడ్డుకోవాలి. వీళ్ళందరి లైసెన్సులు రద్దు చేసి ఆదివాసీలు గుడెంలో స్వయం పాలన ప్రకారంగా పెసా చట్టాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే మధుకి జరిగిన నష్టపరిహారం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇంతవరకు కూడా సిగ్గుంటే మాత్రం ఆదివాసీ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు కూడా స్పందించలేదు. మేము ఉద్యమం చేస్తే నరసింహమూర్తి గారిని అరెస్ట్ చేయటం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలో కూడా నీ ఉద్యమం రూపం కార్యాచరణ నిరాశ చేస్తాం, ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. వెంటనే 10 లక్షలు ఎస్టిగేషన్ చెల్లించాలని గోండవన్ సంక్షేమ పరిస్థితి నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కొన్ని పరిస్థితి. అంటే పూర్తిగా కూడా రైతుల పక్షాన పోరాడితే మాత్రం మా మీద కేసులు పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ ఆదివాసీ సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు ఒక రైతు కూడా ఉన్నాడు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పన్న, అసలు ఈ రైతు మీకు ఏమవుతాడు? అసలు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేశాడు? అసలు మీతో ఎలా ఉండేవాడు? ఏమన్నా చెప్పాడా? దీనికి వల్ల నాకు ఇలా మనస్తాపానికి గురవుతున్నది అని చెప్పేసి మీకు ఏం చెప్పాడా? నేను తోటి రైతుని. నా పేరు రాంబాబు. ఇక్కడ ఉన్నటువంటి లేక మధు ఇక్కడ 2 ఎకరాలు హైటెక్ మొక్కజొన్న వేయడం జరిగింది. ఇక్కడ 4 టన్నులు వచ్చేటోళ్ళకి 4 టన్నులు వస్తాయని చెప్పారు. కానీ ఈ రోజు ఇరిసేటానికి ఒక టన్నున్నర వచ్చేసింది. దానికి ఈ కూలీలకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసేసి సేటు దగ్గరికి, మన్యం సురేష్ బాబు దగ్గరికి వెళ్ళేసేసి అమౌంట్ ఇవ్వాలని అడిగితే, మీరు నెల రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మీ సర్పంచ్ గారిని డబ్బులు అడుక్కోండి, అట్లాగే మీడియా మిత్రులను కూడా డబ్బులు అడగండి, అట్లాగే మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి కలెక్టర్ గారిని మీరు డబ్బులు అడుక్కోండి అనేసి అక్కడ వాళ్ళిద్దరు ఘర్షణ పడటం అనేది జరిగింది. అక్కడి నుంచి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో మనస్తాపానికి, ఆవేదనకు గురయ్యి తను పురుగుల మందు తాగడం అనేది జరిగింది. ఈ రోజు చనిపోవడం వలన ఒక అధికారులు గాని, ఒక ఎమ్మెల్యే గాని, మన తెల్ల వెంకటరావు ఎమ్మెల్యే గాని, మన సీతక్క గారు గాని ఇక్కడికి వచ్చి ఈ ఆదివాసీ కుటుంబం, చనిపోయిన కుటుంబాన్ని వచ్చేసి పరామర్శించినటువంటి దాఖలు లేవు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారుని పోలీసు వాళ్ళు వచ్చేసేసి తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ రైతులకి న్యాయం చేసేటటువంటి ఒక సామాన్య వ్యక్తిని తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ 1300 మంది రైతులకి నష్టం జరిగింది. అందులో ఒక ఇద్దరు రైతులు చనిపోవడం జరిగింది. ఖర్చులకు చంద్రరావు, ఇప్పుడు లేక మధు. వీళ్ళకి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి 50 లక్షలు నష్టపరిహారం ఇప్పించాలి. అట్లాగే కంపెనీ నుంచి కూడా నష్టపరిహారం 50 లక్షలు ఇప్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఉన్నటువంటి ఆర్గనైజర్లందరి మీద పీడీ యాక్ట్, క్రిమినల్ కేసు, అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలనేసి కోరుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా పిఓ మేడం గారు ఇప్పటి వరకు నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ధర్నాలు జరుగుతున్నాయి, పాదయాత్రలు చేస్తున్నా కూడా, రైతులు ధర్నాలు చేసినా కూడా ఒక్క రోజు కూడా ఇక్కడ గ్రామాలకు వచ్చేసేసి పర్యవేక్షణ చేయలేదు, అసలు సమగ్ర సర్వే అనేది చేయలేదు. ఈ రోజు చాలా దారుణంగా ఉన్నది. అలాగే ఒక ఎమ్మెల్యే, మంత్రులు చనిపోతే మాత్రం అక్కడ తండోపతండాలుగా ఎంప్లాయీస్ గాని, ఎమ్మెల్యేలు గాని అక్కడ చేరుకొని వాళ్ళకి సంతానం చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు పరామర్శిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రైతు ఎప్పటికైనా చిన్న 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 చూపే చూస్తుంది సమాజం మొత్తము. దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, మీరు మీ ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ రైతులు చనిపోయిన వాళ్ళకి మాత్రము చెరుకు 50 లక్షలు
నష్టపరిహారం ఇవ్వాలి. అట్లాగే కంపెనీ నుంచి కూడా చెరుకు 50 లక్షలు వాళ్ళకి ప్రభుత్వానికి అందజేయాలని అనేసి కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే పూర్తిగా కూడా ఏదైతే రైతులందరం మేము నష్టపోతున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఎవరైతే సూసైడ్ చేసుకున్న ఆ రైతు ఇంటి వద్ద ఉన్నాం. పూర్తిగా కూడా ఇక్కడ అంతా కూడా విషాద ఛాయలైతే అలుముకుంటున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్న పరిస్థితి. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తీవ్రంగా మనస్తాపానికి గురైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆ రైతుకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమైతారమ్మా మీకు ఈ చనిపోయిన కొడుకు చిన్న కొడుకు ఏమైనా చెప్పాడా మీకు? మాకేం చెప్పలేదు. ఎట్లుండేటోడు? ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేసిండు? 2 ఎకరాలు చేసిండు. 2 ఎకరాలు చేసిండు. ఇంకా ఇత్తు లెక్క లేదు, ధర్నా చేయాలని ఆయన అంటే అటు మొత్తం ఎండిపోయింది, మొత్తం అలిపోయింది, అలిపోయి ఇరిసిండు. మరి పంట రాలేదు సరిగా, అప్పులు పులుగా అయినాయి. మొక్కజొన్న ఇరిసిన వాళ్ళ కూలు కావాలని అన్నాడు. కూల గురించి పోయిండు అటు అడుగుదామని తిరిగిండు. అటు ధర్నా చేయాలి కదా, ఏట ఇట్టిన్నాయి పాడైపోతారు రైతులు కాదని రైతులందరూ కూడి పోయిండు ధర్నా చేస్తానికి. పోయి ఇంకా వారి కూలి వాళ్ళు ఆగుతారు, కూలినాళ్ళు ఇక కూలికి పోతేనే కుండగాలినట్టు ఇక్కడ ఏం చేసి కూలి వాళ్ళు ఆగుతారు అని డబ్బులకు పోయిండట. అది భార్య పోయిండు, మాకు తెలవదు సంగతి. అయితే ఇంటికి ఆడనే ఉన్నాం. పోయితే అడిగిండట, ఇత్తనాలు ఇచ్చిన ఆ సార్ని అడగాలి కదా. ఆ సార్ని పోయి అడిగితే వీళ్ళు ధర్నా చేసిండ్రు, నేను ఇయ్యా, వీళ్ళు ధర్నా చేసిండ్రు, ఎవరు ఇస్తారు ఆయనే కలెక్టర్ ఇస్తాడు, పో కలెక్టర్ అడుక్కోమని ఎట్లా పడితే అట్లా తిట్టిండట. అది తిట్టిండు. భార్య పనికి పోయింది. ఇంకా మేము ఎప్పుడు పనికి పోతాం కదా. భార్య ఇంట్లో లోన పండుకునేది. లోన పండుకుంటే నేనేం చేసిన పని, నేను కూడా పనికి వెళ్తా, పొద్దుట పనికి పోతానా. కాసేపు పండుకున్నాను, గోలెం కాడికి పోయినా. గోలెం కాడికి పోతే అటు ఇంటికి పోయిండు. ఆ మందు డబ్బా ఎప్పుడు తెచ్చుకున్నాడు మాకు కూడా తెలియదు. ఇక్కడ మందు డబ్బాలు అయితే ఉండయి మరి ఆయన అనంగా కొనకచ్చుకొని ఆడబెట్టుకున్నాడు, మాకు తెలియదు ఆ సంగతి మరి. అయితే ఇంటానికి పోయిండు. ఆ మందు డబ్బా తాగిండు. అన్న నేను మందు తాగినా అన్న పెద్ద అన్నకు చెప్పిండు అడ్డం పడిపోయిండు. ఎవరు లేదు, నేను ఒకదాన్ని ఉన్నా కదా. ఎంతమంది పిల్లలు ఉంటారు? 3. ఇగో పోయిలే 3 చిన్న చిన్న అబ్బాయిలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. మరి ఆ డీలర్ పేరేంటి? ఏమైనా చెప్పిండా మీకు? ఇట్లా జరిగింది, ఇట్లా నన్ను అన్నారని చెప్పి అబ్బాయి చెప్పిండా మీకు? మాకు అస్సలు చెప్పలేదు. అసలు అది చెప్పేది ఉంటే బాగుండు, చెప్పలేదు కానీ పోయిండు. మందు దెబ్బ తాగింది అన్న, నన్ను చేయించు, నేను మందు తాగింది అన్నాడు. అలా పెద్ద అన్నకు చెప్పిండు. ఆ నుంచి పడిపోయిండు. అరే ఏమైందని పడిపోతే ఇక బురదలు వస్తూనే ఉన్నాయి. ఇక రండు నా కొడుకుని బట్టి రండి అనే వరకు ఇంకా ఇంకో అబ్బాయి వచ్చి ఆటోలు వేసుకొని పోయిండు. ఇంకా నాకైతే ఏమైతే తెలియదు. అంటే చూడొచ్చు, పూర్తిగా కూడా ఈ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలైతే అలుముకుంటున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కూడా కుటుంబ సభ్యులు అయితే శోక సముద్రంలో అయితే మునిగిపోయిన పరిస్థితి కూడా ఉంది. తక్షణమే మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి, తక్షణమే ప్రభుత్వం మాకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా దాదాపు ఈ గ్రామానికి సంబంధించిన రైతులే 2 పురుగుల మందు తాగి చనిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకొని ఎవరైతే ఆర్గనైజర్లు ఉంటారో, డీలర్లు ఉంటారో వాళ్ళపై కేసులు నమోదు చేసి తక్షణమే కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కావచ్చు, లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. మరికొద్దిసేపట్లోనే ఆ మృతదేహాన్ని, ఎవరైతే రైతు ఉన్నాడో ఆ రైతు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో దహన సంస్కారాలు కూడా చేసే పరిస్థితి ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.